హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయితే అయింది మనం ఒక వీడియో అయితే చేసి. నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియోలు అయితే చేయట్లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే ఎట్టకల్లి చూడాలని చెప్పేసి కాళ్ళు బాగాలేకపోయినా కూడా వెంటుకుంటూ పోయి సినిమా హాల్ కలిగి వెళ్ళి చూడడం అయితే జరిగింది. 9:30కి నిన్న వెళ్ళి జరిగింది. నిన్న నైట్ 9:30 షోకి అయితే వెళ్ళి చూడడం జరిగింది. మూవీ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అయితే ఒక రేంజ్లో అవుతుంది. ఫైట్లు కానీ ఆ బీజిఎం కానీ ఎక్కడ తగ్గలేదు అసలు. ఎక్కడికక్కడైతే ఒక రేంజ్ అయితే ఉంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి కంపల్సరీగా అయితే చూడాల్సిన మూవీ అయితే ఇది, హరిహర వీరమల్లు. ఇంకా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే స్టోరీ అయితే ఏం చెప్పను, ఎందుకంటే అందరు చూడాలి కాబట్టి ఈ మూవీని. ఇంకా కొన్ని రోజులు, ఒక 2 days 3 days పోతే మీకే స్టోరీ తెలిసిపోతుంది. మీరే కంపల్సరీగా అయితే సినిమా హాల్కి అయితే వెళ్ళి చూస్తారు, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి మూవీ. ఇంకా లైట్గా స్టోరీ అయితే కొంచెం చెప్తాను, ఇంకా మొత్తం అయితే డీప్గా చెప్పను. ఎవరైతే ఆ రోజుల్లో, కొన్ని రోజుల ముందు రాజులు పరిపాలనిస్తున్నారు కదా, ఆ రోజుల్లో ఎవరైతే హరిహర వీరమల్లు గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ముస్లిం క్యారెక్టర్ చేశారో ఆయన అయితే ఎవరైతే ఉన్నారో, ఈయనకి జరిగే వారైతే ఏదైతే ఉందో అది మూవీలో అయితే చూడొచ్చు. మొత్తం ఒక ఒక డైమండ్ గురించి అయితే జరుగుతుంది. కోహినూరు డైమండ్ గురించి అయితే మూవీ అంతా రన్ అవుతుంది. ఈయన ఆ ముస్లిం ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు కూడా నేను చెప్పను, ఆ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆయన ఔరంగజేబు, ఆయన వీళ్ళ పైన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద ఎలా దాడి చేశారు, పవన్ కళ్యాణ్ ఎలా దానికి సమాధానం చెప్పారని మూవీలో చూపిస్తారు. ఇది ఫస్ట్ పార్ట్, ఇంకో పార్ట్ కూడా ఉంది మూవీ. ఇది అయితే ఎక్కడ తగ్గలేదు. మూవీ అయితే ఎక్కడికెక్కడ తగ్గింది అని అయితే చెప్పుకోవలేదు. నాకు 2 చోట్ల అయితే నాకు నార్మల్ అనిపించింది. నా ఒపీనియన్, నాకైతే నార్మల్గా అనిపించింది మూవీ. ఎందుకంటే అంటే డల్గా అనేది నార్మల్ అనిపించింది. ఎందుకంటే గ్రాఫిక్స్ అక్కడక్కడ అయితే నాకు సెట్ అవ్వలేదు. అది నేను మూవీస్లో వర్క్ చేశాను కాబట్టి నాకైతే అలా అనిపించిందా, లేకపోతే మీకు కూడా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఆ గ్రాఫిక్స్ లైట్గా అయితే కొంచెం అక్కడక్కడైతే తేడా కొట్టింది. ఇంకోటి ఏంటంటే, సెకండ్ హాఫ్లో దేవుడు హనుమంతుడి విగ్రహాన్ని కింద పడేస్తారు. అదైతే నాకు నచ్చలేదు. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. అయితే నాకు కొంచెం అది నచ్చలేదు. అప్పట్లో అట్లే ఉండేదేమో నాకు తెలియదు. ముస్లిం పరిపాలన కాబట్టేసి కొంచెం అట్లా చూపించారు. కొన్ని దగ్గరలో ముస్లిమ్స్ బాగా చూపించారంటే, వీళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తూ అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఎక్కడ రాంగ్ అయితే లేదు. టోటల్గా ఓవరాల్గా సినిమా అయితే ఒక రేంజ్ అయితే ఉంది. ఆ బీజిఎం కానీ, ఆ పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ ఎక్కడ తగ్గలేదు. హీరోయిన్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళైతే బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు వస్తారు, అందరూ అయితే ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్గా సినిమా అయితే అవుట్ స్టాండింగ్గా ఉంది. ప్రతి ఒక్కరైతే వెళ్ళి కంపల్సరీగా అయితే హాల్కి అయితే వెళ్ళి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రేపైతే రిజల్ట్ అయితే భయంకరంగా తెలిసిపోతుంది. ఈరోజు మామూలుగా కొంతమంది ఫ్యాన్స్ అయితే వెళ్ళుంటారు. ఇంకా రేపు అంటే ఈ రోజులండి, ఈరోజు మొత్తం తెలిసిపోతుంది రిజల్ట్ అనేది. మీరు ఒకవేళ ఓటీటీలో చూడాలి అనుకుంటే అయితే అదైతే పెట్టుకోవద్దు, ఓటీటీలో వద్దు, హాల్కి అయితే కంపల్సరీ అయితే చూడండి. సినిమా అయితే అవుట్ స్టాండింగ్గా ఉంది, ఎక్కడ తగ్గదు, ఒక రేంజ్ అంతే. ఇది నా రివ్యూ, నాకు నచ్చిన రివ్యూ. నేనైతే నా ఒపీనియన్ అనేది చెప్తున్నాను. మీకైతే ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు అయితే నచ్చుంటాయో అవి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.